అనంతపురం జిల్లా సింగనమల మండలం కల్లుమడి గ్రామం నందు అంగన్వాడీ భూ వివాద సమస్యపై గతంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సింగనమల తహసీల్దార్ గారు స్పందించి సంబంధిత అధికారులకు జారీ చేసి ఆ సమస్యను పరిష్కారం కొరకు మండల సర్వేయర్ గోవిందరాజులు గారు గ్రామ రెవెన్యూ అధికారికి పంచాయతీ సెక్రటరీకి మరియు అర్జీదారులకు ప్రతిపాదనలకు నోటీసులు జారీ చేసి కలమడి గ్రామం నందు అంగన్వాడీ సెంటర్ 10/9/24 తేదీన కొలతలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కౌసల్య గారు మాట్లాడుతూ బీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తరిమెల జైభీం రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కనంపల్లి భారతీయ భీమసేన సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో కలమడి గ్రామం నందు అంగన్వాడీ సెంటర్ పైన హద్దులు ఏర్పాటు చేసి అంగన్వాడీ సెంటర్కి అక్రమంగా కట్టుకున్న గోడల్ని తీసివేసి అంగన్వాడీ స్థలం కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ నివేదిక ప్రకారము గ్రామంలోని ఈఆర్ఓను, పంచాయత్ సెక్రటరీ, తర్వాత మండల తహసీల్దార్ గారు సమగ్ర విచారణ జరిపి ఈరోజు మండల సర్వేర్ గారిని కలమడి గ్రామానికి పంపించడం జరిగింది. వారు హద్దులు వేసి ఈరోజు తెచ్చి ఇవ్వడానికి కోతలు వేసి ఈ అంగన్వాడీ స్థలానికి ఎంత స్థలం ఉందో కేటాయించారు. కనుక జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మండల తహసీల్దార్ గారు ఈ అంగన్వాడీ సెంటర్ పైన సమగ్ర విచారణ జరిపి సర్వే వరకు తీసుకువెళ్ళి ఈరోజు కెచ్చి గీసినందుకు ప్రతి ఒక్కరికి మేము అభినందన తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ స్థలాన్ని కేటాయించి అక్రమంగా కొట్టిన గోడల్ని, తర్వాత ఈ స్కూల్ పక్కలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు లేవు. ఈ సిమెంట్ రోడ్లలో కూడా రోడ్లకు జరిపి ఇండ్లు కట్టడాలు కూడా కట్టినారు ప్రైవేట్ వ్యక్తులు. కనుక ఇక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఆ నిల్వ ఉండడం వల్ల పిల్లలకి దోమలు కరిసి అనారోగ్యం పాలయ్యి జ్వరాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, తర్వాత గ్రామ స్కూల్ డెవలప్మెంట్ చేసి పిల్లలకి బాత్రూమ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ చేస్తున్నట్టు ఆయాలకి, టీచర్లకు కానీ వాళ్ళు లేడీస్ పనిచేసే వాళ్ళకి పాస్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక ఈ మీడియా సమక్షంలో మేము ఈ స్కూల్ అంతా విజిట్ చేసి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమస్యని మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మా అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఉండే స్థలము మాకే కావాలి. ఎందుకంటే ఇప్పుడు టాయిలెట్ శాంక్షన్ అయింది, కట్టడానికి స్థలం లేదు. అందుకని మా స్థలం మాకు ఇచ్చి స్కెచ్ ద్వారా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.